అందరికీ నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు మనం ఉపనిషత్ సారం అనే అంశం గురించి మాట్లాడుకుందాం. భారతదేశం ఒక పుణ్యభూమి, అలాగే కర్మభూమి. మరి ముఖ్యంగా ఇక్కడి ప్రజలు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ సమశీతోష్ణ స్థితి ప్రదేశంలో మనం నివసించడం అనేది చాలా ఆనందదాయకరమైన విషయం. మనకు ఋతువులన్నీ కూడా సమానంగా ఉంటాయి. ప్రకృతి ప్రసాదించే ప్రతి వరం కూడా మనం సక్రమంగా అందుకోవచ్చు. అలాగే 365 రోజులు ఆ సూర్యభగవానుడు, ప్రత్యక్ష సూర్యభగవానుడు మనకు దర్శనమివ్వడం అనేది చాలా అదృష్టం. దాంతోపాటు ఇక్కడ ఎందరో మహనీయులు నడయాడిన నేల, ఎందరో మహనీయులు వారి యొక్క అనుభవ సారాన్ని, వారి యొక్క జీవితం మొత్తం పరిశోధించిన అంశాలను మన విజ్ఞానం అలాగే మన యొక్క జీవన విధానం కోసం వారు ఎంతో శ్రమ కూర్చి తయారు చేసినటువంటి గొప్ప గొప్ప నీతి వాక్యాలు అనుకోండి, లేదా వారి యొక్క జ్ఞాన సారం అనుకోండి, నేటికిని అది మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు మనం అదృష్టవంతులం అని చెప్పుకునే ముందు, మనం ఈ భూమి మీద పుట్టడం, అందులో 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎత్తడం, అలాగే అన్ని అవయవాలు సక్రమంగా ఉండడం ఎంతో అదృష్టం మిగతా వాళ్ళతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే. మరి వాస్తవానికి ఎందుకు మనం ఈ భూమి మీద నివసిస్తూ తోటి సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులతోని కలిసిమెలిసి జీవనాన్ని కొనసాగిస్తూ మరి అంతిమంగా మనం ఏం సాధించాలి అనేది మనకు స్పష్టంగా ప్రస్పష్టంగా మనకు మన పురాణ పురుషులు మనకు అందించారు. వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మరి మన జీవితాన్ని సాఫల్యం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఆశించేటువంటి ఆ ముక్తి మనకు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా భారతదేశంలో నివసించే వారందరికీ కూడా ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఖనిజ సంపద, ప్రకృతి సంపద, అలాగే విశేషమైన వనమూలికలు, అలాగే 365 రోజులు పాడే నద జలాలు, ఇవన్నీ మనకు ఆనందకరమైన జీవనానికి ఏ విధంగానైతే ప్రకృతి పరంగా దోహదం చేస్తాయో, మరి మనిషి యొక్క మానసికపరమైన ఆనందానికి, మానసికపరమైన ఉల్లాసానికి, అలాగే మనిషి ఎందుకు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎందుకు దుఃఖం ఉండొద్దు, దేని గురించి బాధపడితే మనిషి దుఃఖమవుతాడు అనే విషయాలను ప్రతి ఒక్కటి ఎన్నో రూపాలలో మనకు అంటే వాళ్ళ స్థాయిని బట్టి అర్థమయ్యేలా ఉన్నాయి. ముఖ్యంగా మనకు లభించినవి ఎంతోమంది పురుషులు తమ జీవితకాలాన్ని ఫలంగా పెట్టి వారు ఆ దైవవాక్కులుగా విన్నటువంటి శృతులు అంటే వేదాలను మనకు అందించారు. ఆ వేద జ్ఞానం అందని వారికి వేదాలను సమూలంగా వివరించి అందులో చివరి భాగాలైనటువంటి ఉపనిషత్తుల ద్వారా మనకు ఎంతో జ్ఞానాన్ని అందించారు. అలాగే ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా మానవ జీవితానికి, సుఖమయ జీవితానికి, అలాగే భాగస్వామ్య జీవితానికి, ముఖ్యంగా మనొక్కరం బాగుపడితేనే కాదు, మనొక్కరమే సమాజం కాదు. మనం పాతకాలంలో ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే మన నాగరికత వెలిసినప్పుడు వాస్తవానికి ఒక ఆటవిక దశ నుంచి మనం ఒక సామాజిక దశకు ఏ విధంగా మార్పు చెందినామో తెలియజేసినట్టయితే, అదేవిధంగా ఒక భూమి మీద నివసించే ప్రతి ప్రాణి తమ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని క్షుణ్ణంగా మనకు ఈ ఉపనిషత్తులలో అందించారు. అలాగే మానవ జీవితానికి కావలసిన ప్రతి దశలోనూ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవనం కొనసాగించాలి, ఏదైతే మనం పనులు చేస్తే మనం ఆనందకరంగా ఉంటాము అంటది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ సుఖం, సంతోషం, ఆనందం ఈ మూడు ఒకే తీరుగా అనిపించినప్పటికీ కూడా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సుఖం తీసుకున్నట్లయితే మనం అది మన శారీరకానికి సంబంధించింది. ఒక సౌకర్యవంతంగా ఉండడాన్ని మన శరీర అవయవాలు సౌకర్యంగా ఉండడం దాన్ని సుఖం అనుకోవచ్చు. దాని తర్వాత సంతోషం, ఇది ఇక్కడ మానసికంగా ఉన్నటువంటి మన మనస్సు మీద ప్రభావం చూపే ప్రతి ఒక్క అంశం మనకు ఎంతో కొంత సంతోషాన్ని ఇస్తుంది. ఈ రెండింటి కంటే అల్టిమేట్ అయినటువంటి ఆనందాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ రెండు దశల కంటే గొప్ప దశ. ఎందుకంటే ఆనందం అనేది మనం
ఒక రోజుతోనో ఒక నిమిషంతోనో అయిపోయేది కాదు. అది గుర్తుకొచ్చినప్పుడల్లా మన మనసు పులకరించిపోతూ ఉండేది ఆనందం. ఈ మూడింటిని క్షుణ్ణంగా తెలుసుకున్న మనిషి ఖచ్చితంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటాడు. సెలవు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.